నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తంగలపల్లి మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభం. హాజరైన భక్త కోటి జనం. హిందూ దేవులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ పట్న శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా. 60 లక్షల విలువైన 65 ఫోన్ల అందజేత. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సత్యసాయి సేవా మందిరంలో దుప్పట్ల పంపిణీ. సిఐటియు రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. తంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు శ్రీమంత్రి నమిలకొండ రమణాచారి స్వామివారి ఆధ్వర్యంలో ఉదయం నుండి విశ్వక్షణ పూజ, పుణ్యవాచనం, ధ్వజారోహణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు గరుడ ప్రసాదాలు స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంకాలం ఎదుర్కోలు ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుందని, భక్తులు అధికంగా పాల్గొనాలని నిర్వాహకులు, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి శిష్య బృందం, శ్రీకాంత ఆచార్యులు, రామకృష్ణమాచార్యులు, శశాంక్, వినయ్ కుమార్ ఆచార్యులు, శ్రీకాంత, కౌశిక్, వివేక్ స్వామి మొదలగు పండితులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన తంగలపల్లి గ్రామస్తుల యొక్క భక్తి చాలా గొప్పది. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క గ్రామంలో ఒక అరగంట అయినా కూడా అగ్నిహోత్రుడు రాడు. కానీ మన గ్రామంలో 1:18 సెకండ్ల 1 నిమిషం 18 సెకండ్లలో మనకు అగ్నిహోత్రం రావడం అనేటువంటిది మన గ్రామస్తుల యొక్క అదృష్ట భాగ్యం. ఇందాక చెప్పుకున్నాం, అగ్నిహోత్రుడు చాలా పవిత్రమైనటువంటి వాడు, శుచి కలిగినటువంటి వాడు అని. అటువంటి అగ్నిహోత్రుడు మీ అందరి ప్రేమ, మీ అందరి యొక్క అభిమానం, మీ అందరి యొక్క వాత్సల్యంతో అగ్నిహోత్రుడు చాలా త్వరగా మనకు రావడం అనేటువంటిది ఒక శుభ సూచకం. చక్కగా ఈ 5 రోజులు బ్రహ్మోత్సవాలు చక్కగా మనం అందరం కూడా పాల్గొందాం. ఈ 5 రోజులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా సుఖము, శాంతి, సౌభాగ్యము, ఎవరెవరు ఏ కోరికలు కోరుకుంటారో వారందరికీ మంచి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన కమిటీ సభ్యులందరూ కూడా శుభము, శాంతి అంతా కూడా కలుగుతుంది. ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు కూడా చక్కటి యశస్సు, భగవంతుని ఆలయం కూడా చక్కటి క్షేమాన్ని కలుగుతుంది. 5 రోజుల బ్రహ్మోత్సవానికి మన ఇక్కడ వేదగంట స్వామి వచ్చే వేయించేస్తున్నాడు. ఇక్కడ 4 చతుర్వేద అర్చన అనేటువంటి మనకు జరుగుతుంది. ఇక్కడ ద్వారతోరణ పూజా కార్యక్రమం జరిగింది. ఇక్కడ స్వామి మనకి ఈ కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటే మనం అందరం కూడా వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ హారతి అయినాక శాంతి పాఠం అయిపోయిన తర్వాత మనం అంతా కూడా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం అందరం చక్కగా సేవించుకున్నాం. జై శ్రీమన్నారాయణ. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో లక్ష్మీ నారసింహ ప్రచోదయాత్. జై నారసింహ, జై జై నారసింహ. భగవత్ బంధువులకు తెలియజేయనిదేమనగా తంగలపల్లి మండల కేంద్రంలోని మన సాక్షాత్తు స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానం 2వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు బుధవారం నుండి ఆదివారం వరకు జరపడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా దాతలకు, మా యొక్క కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రారంభం రోజు అయినటువంటి బుధవారం రోజు
ప్రొద్దటి నుండి స్వామివారికి జరగాల్సిన కైంకర్యాలతో పాటుగా స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం, అలాగే కొంతమంది సుఖం కోసము, సంతానం కోసము, వారి ఆరోగ్యం కోసము గరుడ ముద్దల ప్రసాదము, అలాగే సాయంత్రము పూజా కార్యక్రమాలు, అలాగే పారాయణ కార్యక్రమాలు, ఇవన్నీ ఎన్నో ఈరోజు బుధవారం కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. అలాగే రేపటి కార్యక్రమంలో భాగంగా రేపు స్వామివారి కళ్యాణోత్సవం పొద్దున్నే స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతూ సాయంత్రము తిరువీధుల గుండా ఊరేగింపుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ఊరేగింపుగా తిరగడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి శుక్రవారం రోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మరియు నవగ్రహ పూజా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఆ రోజు సాయంత్రం శకటోత్సవం, అంటే మన యొక్క బండ్లు 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్స్ కానీ ఏవైనా సరే ఇవన్నీ బండ్లతోటి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అలాగే శనివారం రోజు మాత్రం రథోత్సవం జరుగుతుంది. ఆ రోజు కూడా చాలా మంది భక్తులు హాజరు కావాలని కోరుకుంటూ ఆదివారము పూర్ణాహుతితో పాటు సాయంత్రానికల్లా ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. కావున తంగలపల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామంలోని భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. జై నారసింహ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. హిందూ దేవుళ్లను అవమానించే ధైర్యం ఎవరికి ఉండకూడదని ఇంతకు ముందు స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ నేను దేవుళ్లను నమ్మాని అన్న వ్యక్తిని హనుమాన్ స్వాములతో కూర్చోబెట్టి హనుమాన్ జపం చేయించిన ఘనత బీజేపీదనని బీజేపీ పట్టణ అధ్యక్షులు ధూమాల శ్రీకాంత్ అన్నారు. హిందూ దేవుళ్లను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఏ స్థాయి వ్యక్తినైనా బీజేపీ వదిలిపెట్టదని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి హిందూ భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. హిందూ సమాజం శాంతిని ప్రేమిస్తుంది కానీ అవమానాన్ని అస్సలు సహించదన్నారు. ఇకపై ఎవరైనా హిందూ దేవులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే బీజేపీ దీన్ని తీవ్రంగా ఎదుర్కొంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రామ్ ప్రసాద్, సీనియర్ నాయకులు గూడూరి భాస్కర్, పట్న ఉపాధ్యక్షులు మొరా శ్రీహరి, అంకారపు రాజు, పట్న ప్రధాన కార్యదర్శి మురుగు శ్రీనివాస్, కొండా నరేష్, అధికార ప్రతినిధులు మొరా రవి, చొప్పదండి శ్రీనివాస్, తూడం సురేష్, సూరం వినయ్, చొక్కి శ్రీనివాస్, రచ్చ రాహుల్, నర్సయ్య పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కొంతమందికి మాత్రమే వాళ్ళ పార్టీ పేరే కానుగల గ్రేస్, అలాంటి కానుగల గ్రేస్లోకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు మా హిందూ భావజాలాన్ని, మా హిందువుల మనోధైర్యాన్ని, మనోభావాలను ఇంత దారుణంగా కించపరిచే విధంగా మీకు నోరెలా వచ్చిందయ్యా? అయ్యా, హనుమంతుడు అంటే ఎవరయ్యా? సీతమ్మ తల్లికి తెలుసు కదా, రామాయణం తెలుసు కదా. భారతదేశంలో పుట్టి పెరిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి అయినటువంటి నీకు హిందువుల యొక్క ధర్మం గురించి తెలియదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో దేవుళ్ళను వెతుక్కునే సాంప్రదాయం, సంస్కృతి హిందూ ధర్మానిది. మేము అందరినీ గౌరవిస్తాం. అన్ని ప్రాణులకు విలువిస్తూ, అన్ని ఖనిజాలకు విలువిస్తూ మన సృష్టిని కాపాడే ధర్మమే హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మాన్ని కించపరిచినటువంటి సీఎం గారు ఖబర్దార్. రానున్న రోజులలో
మా భారతీయ జనతా పార్టీ తరఫున హిందూ మనోభావాలను కించపరిచేటువంటి ఎలాంటి నాయకుడినైనా, ఏ స్థాయి నాయకుడినైనా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాలను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖబర్దార్ సీఎం గారు, ఇంకొకసారి మా హిందూ దేవతల గురించి, హిందూ ధర్మం గురించి, హిందూ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశం, అఖండ భారతదేశం ఏర్పడిందే హిందూ సాంప్రదాయం సంస్కృతి గుర్తోని. అలాంటి దేశ పునాదులకు నాంది అయినటువంటి హిందూ సాంప్రదాయాన్ని అవమానిస్తే ఏ పార్టీ నాయకునైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రానున్న రోజులలో వచ్చేదంతా ఇప్పటికే మీకు దేశ ప్రజలందరికీ తెలుస్తుంది. హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి భారతీయ జనతా పార్టీ కాషాయమైనటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో చూస్తున్నాం. మొన్న కూడా బీహార్ ఎలక్షన్లలో కూడా చూసినాం. అయ్యా, ఒక మతానికి, ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి సీఎం గారు తస్మాత్ జాగ్రత్త. రానున్న రోజులన్నీ హిందువులయే. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం నీకు పుట్టగతులు ఉండయి. మేము కాలానికి అనుగుణంగా రకరకాల మాలలు వేస్తాం. ఎందుకోసం ఎత్తున్నాం? మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అందులో ప్రతి ఒక్క దాంట్లో సైన్స్ దాగుందయ్యా. ముఖ్యమంత్రి గారు మీలాగానే ఇంతకుముందు ఉన్నటువంటి ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే, మినిస్టర్ గారు కూడా నేను ఏ దేవుని నమ్మ అన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి హనుమాన్ దీక్షలో కుకుండబెట్టి హనుమాన్ జపం చేయించినటువంటి దమ్మున్న, సత్తా ఉన్న భారతీయ జనతా పార్టీ. తస్మాత్ జాగ్రత్త, నీకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. దయచేసి ఒకటే ప్రతి పార్టీ నాయకునికి కూడా చెప్తున్నాం, మీరు చేసేటి చేసుకోండి, కానీ మా హిందూ ధర్మాన్ని, మా హైందవ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఈ విషయం మీద వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని సీఎంను డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై బోలో భారత్. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన, చోరీకి గురైన సుమారు 60 లక్షల విలువ గల 65 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఈ రోజు సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేశారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని, మన యొక్క విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్ వంటివి మొబైల్లో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి వీక్ పాస్వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని ఎస్పీ అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడిన వెంటనే సిఐఆర్ పోర్టల్ నందు బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినట్లయితే ఆటో షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్లను మొబైల్ షాపులలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని, దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైనా దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లయితే అటు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సిఐఆర్ పోర్టల్ ద్వారా 2183 ఫోన్లు గుర్తించి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందించడం జరిగింది. సిఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 83% రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుపతి మలేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, ఆర్ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో పీఎస్కే గ్రూప్ ఆధ్వర్యంలో పుల్లూరు కృష్ణమూర్తి సుమారు 60 మంది వికలాంగులకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు. సేవీ మార్గంగా కొనసాగుతున్న సత్యసాయి మందిరంలో వృద్ధులకు దుప్పట్లు అందివ్వడం సంతోషంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. మానవ సేవయే మాధవ సేవని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో మెదక్ పట్టణంలో జరిగే సిఐటియు రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సభకు కార్మికులందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడడం సరికాదని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. వెంటనే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 26,000 వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, ఉపాధ్యక్షులు సూరం పద్మ, జిల్లా కమిటీ సభ్యులు ఎలికేటి రాజశేఖర్, నక్కా దేవత, సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్, స్వర్గం శేఖర్, బెంగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. కార్మిక పోరాటాలు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్ 7, 8, 9 తేదీలలో మెదక్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభల పోస్టర్లను ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి డిసెంబర్ 7, 8, 9లో మెదక్ పట్టణంలో 7వ తేదీన కార్మిక మహాప్రదర్శన వేలాది మందితో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు కామ్రేడ్ కె హేమలత గారు, అదేవిధంగా జాతీయ కోశాధికారి సాయిబాబు గారు, మరి బివి రాఘవులు గారు, ఇమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, ఇట్లాంటి జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర సిఐటియు రాష్ట్ర నాయకత్వం కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరుగుతుంది. ఇట్టి మహాసభలలో మరి రాష్ట్రంలోని సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అన్ని రంగాల కార్మికులు సమస్యలపై చర్చించి మరి భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభలలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి కార్మిక ఉద్యమాలు, ఆందోళన, పోరాటాలకు సంబంధించి కూడా అందులో మరి తీర్మానాలు చేసి రిపోర్టు చేయడం జరుగుతుంది. ఇట్టి మహాసభలలో సందర్భంగా జరిగినటువంటి 7వ తేదీన జరిగే కార్మిక మహాప్రదర్శనలో కూడా జిల్లా నుండి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. అదేవిధంగా జిల్లా నుండి కూడా ప్రతినిధులుగా రాష్ట్ర మహాసభలకు హాజరు కావడం జరుగుతుంది. అక్కడ కూడా మన జిల్లా కార్మిక వర్గం గురించి చర్చించి మరి నిర్ణయాలు చేయడం జరుగుతుంది. అనంతరం రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి రాష్ట్ర మహాసభల జయప్రదానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మిక వర్గం అందరూ కూడా మరి తమ వంతు తోడ్పాటు అందించాలి. అదేవిధంగా ఇట్టి బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలి. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్లను నోటిఫికేషన్ గెజిట్ను తీసుకురావడం జరిగింది. మరి కార్మికుల
పోరాడి సాధించుకున్న హక్కులను చట్టాలను రద్దు చేస్తూ ఉంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు ఇచ్చినటువంటి అనేక హామీలను అమలు చేయకుండా, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా, మరి కనీస వేతనాల జీవోలను సవరించకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై క్షుణ్ణంగా చర్చించి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం చేయడం కోసం ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇటు మహాసభల విజయవంతంలో భాగంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున జరిగే ర్యాలీ ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన జిల్లాలోని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. డిసెంబర్ 7, 8, 9 మెదక్లో రాష్ట్ర మహాసభలు, సిఐటియు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. దానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అంతా తరలి వెళ్ళి ఆ మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే కార్మికుల హక్కులను కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. 29 చట్టాలను, కార్మికుల హక్కులను స్వాతంత్రం కన్నా ముందు సంపాదించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకొని కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలని, అట్లాగే కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభలో కార్మికుల హక్కుల కొరకు తీర్మానం చేసుకొని 3 ఏళ్ల కాలంలో కార్మికులు ఏం సాధించుకున్నాము, ఏమి విఫలమైనాము, అట్లాగే 3 ఏళ్ల కాలంలో ఏమి కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేయాలని చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తంగలపల్లి మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభం. హాజరైన భక్తకోటి జనం. హిందూ దేవులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ పట్న శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళ. 60 లక్షల విలువైన 65 ఫోన్ల అందజేత. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సత్యసాయి సేవా మందిరంలో దుప్పట్ల పంపిణీ. సిఐటియు రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.